హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి స్పోర్ట్స్ మీట్ విజయవంతంగా జరిగేందుకు సహకరించాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్రీడాకారులకు సూచించారు। తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు। గూడూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ కళాశాల పక్కనే ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వం కళాశాలలో తాను చదువుకున్నానని విద్యార్థులు చదువులతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు। కళాశాలలో మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు। ఇక్కడ జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ ఆదర్శవంతంగా నిలిచే విధంగా క్రీడాకారులు ప్రవర్తించాలని సూచించారు। 800 మీ రన్నింగ్స్ లో గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ బహుమతులు అందజేశారు। ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు। Will move up. The march was led by Government Polytechnic for Women. Nellore. Yuva Trivarna Padakani Chakapuri. Mari Polytechnic Nellore. Government Polytechnic Nellore క్రీడాకారులు మరి చక్కగా మరి క్రీడాకారులు యువ క్రీడాకారులు వారు మేము సైతం అంటూ మరి ఈ యొక్క మీట్లో పాల్గొంటూ ఈనాటి ముఖ్య అతిథి విశిష్ట గౌరవంగా సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు। నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరి క్రీడా జ్యోతిని వెలిగించేందుకు మరి క్రీడల్లో ప్రతి ఒక్కరు కూడా రాణించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ క్రీడా జ్యోతిని వెలిగించారు। ప్రారంభించారు। మన పరిగెత్తాల్సి ఉంటుంది। దయచేసి ట్రాక్ వెకేట్ చేయండి। ట్రాక్ వెకేట్ చేయాలి సార్। సో ఫస్ట్ లేన్లోనే పరిగెత్తవచ్చు। సెకండ్ ప్లేస్ కోసం ప్రగతి గీతాంజలి And then the winner of 800 meters also Asmita. స్పోర్ట్స్ వీటికి ఇచ్చేసినటువంటి 11 పాలిటెక్నిక్ కళాశాలల మహిళలకు పురుషులకు నా ఆశీర్వాదం। అలాగే పెద్దలు మాకు ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారు రవికృష్ణ గారు, అలాగే ఎస్వియు రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియ గారు, అలాగే మాకందరికీ ఆప్తులు మీ రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ గారు, అలాగే ఇక్కడ పిఏటి వెంకటేశ్వర గారు, అలాగే మీకు సహాయ సహకారాలు అందించేందుకు వచ్చినటువంటి మా పిఈటీలు, మా క్లాస్మేట్స్, మా జూనియర్స్, మా సుబ్రహ్మణ్యన్న, మా కర్ముల్లా, అలాగే మా మనోజ్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా। అలాగే చాలా సంతోషం ఈరోజు మా గూడూరులో పాలిటెక్నిక్ కాలేజీలో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ జరగడం నిజంగా మా అందరూ కూడా గర్వకారణం। ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పారు ఈ పాలిటెక్నిక్ కళాశాల 1957లో స్థాపించబడిందని చెప్పి, అలాగే ఇండియాలో ఉన్నటువంటి మైనింగ్ ఇన్స్టిట్యూట్లో మన గూడూరు కూడా 4 ఒకటిగా ఉందని చెప్పారు। నిజంగా చాలా గర్వకారణం। ఇండియాలో 4 ఇన్స్టిట్యూట్ అంటే తమాషా విషయం కాదు। అట్లాగే మీ అందరికీ తెలుసో తెలియదు, నేను కూడా పక్కన ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ని, అలాగే మన చెంచురామయ్య కూడా ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంటే। మాతో చివరి ఎలక్షన్స్ ఈ కాలేజీలో మాకు తెలిసి రవీందర్ రెడ్డి ఆయన లాస్ట్ చైర్మన్ అనుకుంటాను నాకు తెలిసి। అక్కడ ఆ కాలేజీలో నేను చైర్మన్ని, చెంచురామయ్య సెక్రటరీ,
మాతో కాలేజీలో ఎలక్షన్స్ అని కూడా ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడుదా కూడా కాలేజీ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడే మా జాయింట్ డైరెక్టర్ గారు మీకు అన్ని విషయాలు చెప్పారు. ఖచ్చితంగా ఏదన్నా పొరపాటు ఏమైనా జరిగితే మీరు డైరెక్ట్గా ఎంక్వైరీకి పోయి కంప్లైంట్ చేయాలి, కానీ మీరు మీ తోటి జట్టుపై ఉన్నటువంటి పిల్లలతో వాగ్వివాదానికి దిగకూడదని చెప్పి కూడా చెప్పారు. నిజంగా అది వాస్తవం. ఎందుకంటే నిర్ణయించేది ఎంపైర్లు. వాళ్ళు చెప్పిన విధంగా మీరందరూ ఆడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చాలా సంతోషం. మహిళలు కూడా ఏమాత్రం మగవాళ్ళకి తీసుకోకుండా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నందుకు ముందుగా మహిళలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళలు జీవితంలో పైకి రావాలి, స్వయం బుద్ధితోనే వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకు ఎగరాలన్నటువంటి ఆశయం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా మహిళల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, అలాగే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఈ కాలేజీలోనే కాదు, ఇప్పుడు 11 పాలిటెక్నిక్ కళాశాలలు వచ్చారు. మీరు కూడా మంచి స్థాయిలో మంచి ఉద్యోగాలకి పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే స్పోర్ట్స్లో బాగా రాణించిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా రాణించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా గూడూరు పిల్లలకు కూడా తెలియజేస్తున్నాయా, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ రోడ్డు అంతా అన్యాయంగా ఉండింది. ఇక్కడ నేనే రోజు ఈ రోడ్డు ఇచ్చా. అలాగే నేను కాలేజీ చైర్మన్గా ఉన్నప్పుడు మొత్తం రోడ్డు అంతా ఇబ్బంది. కాలేజీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు. నెల్లూరులో ప్రజా విజ్ఞప్తుల దినమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే నేను ఇక్కడ నుంచి ఒక 10 మంది స్టూడెంట్స్ని తీసుకెళ్లి పెద్దానికి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇస్తే, తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ ఆర్ఎండ్బి మినిస్టర్ అయిన తర్వాత వెంటనే మన కాలేజీ రోడ్డు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ పుట్టినోడిని, ఇక్కడ చదివినోడిని, ఇక్కడ పెరిగినోడిని గూడూరులో మ్యాక్సిమం ఉన్నంత వరకు అన్ని కార్యక్రమాలు చేశాం. అలాగే ముఖ్యంగా మీ విజయ్ కుమార్ గారు నాకు చాలా ఆప్తులు, మిత్రులు. నేను చెప్పకూడదు కానీ ఆయన మొట్టమొదట ఓటేసి నాకు ఫోన్ చేసి, అదే నీకు మొట్టమొదటి ఓటేసానని చెప్పి ఆ రోజే చెప్పారు ఫోన్ చేసి, ఖచ్చితంగా మీరు గెలుస్తారని చెప్పారు. సంతోషం సార్. కాబట్టి ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజీలో మా ప్రిన్సిపల్ గారు అందరూ కూడా మాకు తెలిసిన వాళ్ళు. అలాగే మా పిఈటి వెంకటేశ్వరరావు గారు మాకు చాలా దోస్తు, ఆత్మదళం, వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే కాలక్షేత్రం అయిపోయిందన్న, బ్రహ్మాండంగా ఆడండి. ఓడిపోయిన వాళ్ళు మీరు బాధపడద్దు, మళ్ళీ నెక్స్ట్ మీట్కి గెలిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఇక్కడ నుండే పనిచేసి ఉన్నత శిఖరాలు ఎక్కించినటువంటి జాయింట్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలకి మా జాయింట్ డైరెక్టర్ గారు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు. ఒక్కరోజు ఆలస్యమైనా మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణాన్ని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. ఉదయం 9 గంటలు అయినప్పటికీ పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణ ప్రజలు పొగమంచు ప్రకృతి అందాన్ని చూస్తూ ఆస్వాదించారు. ధనుర్మాసంలో పొగమంచు కనుపడడం ఆనవాయితీగా వస్తుంది. పొగమంచు కారణంగా గూడూరు పట్టణం కొత్త శోభాయాన్ని సంతరించుకుంది. పట్టణ ప్రజలు పొగమంచులో వెళ్తూ సరికొత్త అనుభూతిని పొందారు.
not enter or alight when the train is in motion. This may prove fatal. ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్థానిక కారణాలు వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ऋषिकेशाय श्री वेंकटेशाय नमः विवाडिये तुयमार्गो पुरिनोलम वाडिये सुंदर तिरुतोडिनै वाडिये कय्युमेंदिय मुकोलम वाडिये करुणै पोंगिय कंटिनै वाडिये उय्यराद मनपिन्नाय कन्दम कमलं कुडली कडै तिरवाय वंदु एंगुम कोळि अलैतनगान मंदल में प्रधान कुयनगर कुविनगान कंगार विले उन्मय तनन बेपाड़ा चंदा मलैकया श्रीरा गणेविका सिंचते विश्वं वेंकटेशाय मंगलम सर्वोषांबरहेतीनां सुषमावहमूर्तये सर्वार्थ समनायास्तु वेंकटेशाय मंगलम् वैकुंठ विरक्ताय स्वामी पुष्करणी तटे रमया रममानाय वेंकटेशाय मंगलम् सनपरै मदाचार्य पुरोगमै सर्वैश्वर्योदय आचार्य प्रीतिकारकम् पुराशेषेण कथितं कपिलाय महात्मने नामस्वशतं पुण्यं पवित्रं पापनाशनम् आदाय हेम पद्मानि स्वर्णदि संभवानि च ब्रह्मादि पूर्व शोभिताय पूरी मंगलम विमल रूपाय विदित वेदांत वेद्याय सुजन चित्त कामिताय सुभग मंगलम विमल रूपाय विदित తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మందిరంలో జరిగిన ప్రత్యేక హారతి కార్యక్రమాలలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. सर्वोदय
నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయి కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారు బంగారు కిరీటం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, సహస్ర దీప అలంకరణ సేవలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
చెప్పు కాదు బయట అయ్యో వేరే అబ్బాయి ఏంది తీసుకోవచ్చు ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.